కాంగ్రెస్ గుడికి కవిత హైకమాండ్తో చర్చలు తెలిసి చెప్పేసిన రేవంత్ రెడ్డి ఈ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. తన లేఖ ద్వారా సంచలనంగా మారిన కవిత రాజకీయంగా సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇప్పటికే తాజా పరిణామాలపైన పార్టీ ముఖ్య నేతలతో పాటుగా కేసీఆర్ ఫోన్ ద్వారా కూడా కవితతో సంప్రదింపులు చేశారనే సమాచారం. పార్టీలో తనకు ప్రాధాన్యత ఏంటో తేల్చాలని కవిత డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. స్పష్టత లేకపోవడంతో కాంగ్రెస్తో కవిత మధ్యవర్తుల ద్వారా రాయబారం చేసినట్లు సమాచారం. హైకమాండ్ ఇదే అంశంపైన రేవంత్తో చర్చించింది. రేవంత్ తన అభిప్రాయం స్పష్టం చేయడంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారుతుంది. ఎమ్మెల్సీ కవిత రాజకీయంగా సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కవిత లేఖ కలకలంతో బీఆర్ఎస్లో పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. తాజాగా కవితతో కేసీఆర్ దూతగా పార్టీ ఎంపీ సుదీర్ఘంగా చర్చించారు. కేసీఆర్ సైతం ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. కవితపైన పార్టీ నేతలు ఎవరూ ఘాటు వ్యాఖ్యలు చేయవద్దని కేసీఆర్ సూచించారు. అటు కేటీఆర్ విదేశాలకు వెళ్లారు. కాగా కవిత ఒక ముఖ్య నేత ద్వారా కాంగ్రెస్లో చేరేందుకు రాయబారం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కవిత కాంగ్రెస్లోకి వచ్చేందుకు చేసిన ప్రతిపాదనపైన కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో రేవంత్ తన అభిప్రాయం ఏంటో హైకమాండ్ ముందు తేల్చి చెప్పినట్లు పార్టీ నేతల సమాచారం. ఒకవేళ కవిత కాంగ్రెస్లో చేరింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది? కవిత లేఖ తర్వాత వరుసగా తన మద్దతుదారులతో మంత్రాంగం సాగిస్తున్నారు. అటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. కవిత కాంగ్రెస్లోకి వచ్చే ప్రతిపాదనపైన తాజాగా ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ దృష్టికి పార్టీ హైకమాండ్ తీసుకెళ్లినట్లు సమాచారం. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెను చేర్చుకోవడం మంచిది కాదని వారిద్దరూ అభిప్రాయపడినట్లు సమాచారం కూడా ఉంది. పార్టీలో కవితను చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహలాలకు కాంగ్రెస్ కారణమైన తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ అభిప్రాయంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఏకీభవించింది. ఫలితంగా కాంగ్రెస్లోకి ఇప్పటికిప్పుడు కవిత ఎంట్రీ లేదనేది స్పష్టమవుతోంది. దీంతో కవిత జూన్ 2న కీలక ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సో ఇప్పుడు ఇదే విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర చర్చలు జరుపుతోంది. కవితకు కాంగ్రెస్తో రాయబారం దాదాపు విఫలమైనట్లే. దీంతో కవిత తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. సొంత బలం పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. తొలుత గతంలో తనకు బలమైన పట్టున్న సింగరేణి ప్రాంతంపై దృష్టి సారించారు. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘానికి అంకురార్పణ చేశారు. 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించారు కవిత. అదేవిధంగా తాను సొంతంగా ఎదిగే క్రమంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన మేధావులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో సమావేశం అవ్వడం, అనుబంధ సంఘాలను ప్రకటించడం, వాటిని మరింత బలోపేతం చేయడం దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీనితో కవిత జూన్ 2న ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరి మీరేమనుకుంటున్నారో? కాంగ్రెస్లోకి కవిత వెళ్తుందా వెళ్ళదా? కామెంట్ చేయండి.